హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు మంచి వీడియోతో వస్తున్నాను. భారతదేశంలో సూర్య దేవాలయాల్లో అతిపెద్ద దేవాలయం వచ్చేసి కోనార్క్ సూర్య దేవాలయం. తర్వాత రెండో అతిపెద్ద దేవాలయం మన తెలంగాణలోనే ఉంది. దేవాలయం వచ్చేసి సూర్యాపేటకు జస్ట్ 15 కిలోమీటర్ల దూరంలో తిమ్మాపురం అనే గ్రామంలో ఉంది. రామాపురం కొండలలో మీరు గమనించినట్లయితే చుట్టూ పచ్చని ప్రకృతి కొండల మధ్యలో ఉంటుంది. రామాపురం కొండల మధ్యలో ఈ దేవాలయం యొక్క విశేషాలు అద్భుతాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గుడిలోకి ఎంటర్ కాగానే ముందుగా చూడండి ధ్వజస్తంభం ఎంత అద్భుతంగా ఉందో. సూర్య భగవానుడు చూడండి గుర్రాల మీద ప్రయాణం సాగిస్తున్నట్టు ప్రతిమలు ఉన్నాయి. ధ్వజస్తంభం కూడా చాలా అద్భుతంగా ఎత్తులో ఉంది. చూడండి ఎంత ఎత్తు ఉందో ధ్వజస్తంభము. ధ్వజస్తంభం ఆనుకొని పక్కనే యాగశాల కూడా ఉంది. సూర్య భగవాన్ యొక్క యాగాలు హోమాలు అన్ని ఇక్కడే చేస్తారు. యాగశాల ఆనుకొని గమనించినట్లయితే వినాయకుని ఆలయం కూడా ఉంది. చాలా అద్భుతంగా ఒక పక్క వినాయకుడు వారు ఉంటూ ఇంకో పక్క వచ్చేసి శివుని విగ్రహం ఉంది. చూడండి శివలింగం ఎంత అద్భుతంగా ఉంది. మనం గుడి ప్రాంగణంలోకి ఎంటర్ కాగానే గమనించినట్లయితే ముందుగా గుర్రం కనిపిస్తుంది. గుర్రం వచ్చేసి సూర్యభవన్ యొక్క రథము. ఈ గుడిలో ఉన్న అద్భుతమైన మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా సూర్య దేవాలయంలోనే ద్వాదశాధిపతులు గర్భాలయంలో ఉండడము. కాశీలో చూసుకున్నట్లయితే ద్వాదశాధిపతులు కాశీ మొత్తం విస్తరించి ఉంటారు. ఇక్కడ ఉన్న సూర్య దేవాలయంలో ద్వాదశాధిపతులు అంతా గర్భగుడిలోనే కొలువై ఉన్నారు. చాలా అద్భుతంగా. అలాగే మనం గమనించినట్లయితే గర్భాలయంలోకి మనం వెళ్లే మార్గ మధ్యంలోనే ముందుగా ద్వారపాలకుడు గరుత్మంతుడు అలాగే హనుమంతుడు వారు ఉన్నారు. గర్భాలయ ప్రాంగణంలో మనం గమనించినట్లయితే స్థల పురాణం కూడా ఉంది. ఈ గుడిని నిర్మించిన వారు వచ్చేసి జనార్దన్ రెడ్డి సారు వాళ్ళు. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది సూర్య దేవాలయం స్వామి వారి యొక్క గోపురము. గుడి గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే గుడి వచ్చేసి చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో ఉంటుంది. ఎటు చూసినా పచ్చని కొండలు కనిపిస్తాయి మనకు. మీరు చూస్తున్న ఈ కొండపైనే మొదటగా సూర్యభగవానుడు భూమి మీద కాలు మోపాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే కొండ దిగువన మీరు గమనించినట్లయితే ఆంజనేయుడి మందిరం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూర్య దేవాలయం ప్రాంగణంలో మనం గమనించినట్లయితే నవగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా మీరు చూస్తుంది నవగ్రహాలు. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు సూర్య దేవాలయం ప్రాంగణం మొత్తం మీరు గమనించారు చాలా అద్భుతంగా. అలాగే సూర్య దేవాలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో మన తెలంగాణలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ వచ్చేసి మూసీ నది ప్రాజెక్ట్ కూడా ఉంది. మీరు చూస్తుంది మూసీ నది గేట్లు కొద్దిగానే లేపారు. వాటర్ లెవెల్ నీళ్లు విడుదల చేశారు కింది ప్రాంతానికి. లొకేషన్ చూడండి ఎలా ఉంటుందో. వాటర్ యొక్క ప్రవాహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లుక్ అయితే వేరే లెవెల్ ఉంది. ఆలపుంట ఉన్నట్టున్నది. ఒక్క గేట్ ఎత్తుతేనే చూడండి ఎంత నీరు ప్రవహిస్తుందో. సుమారు 25-26 గేట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న దర్శనీయ ప్రాంతాలను ప్రతి ఒక్కరూ దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.